మిత్ర కార్యక్రమానికి స్వాగతం. మనం ఇప్పుడు రంగారెడ్డి జిల్లా మాడుగులలో ఉన్నాము. రైతు సత్యనారాయణ రెడ్డి గారు ఎకరం పొలంలో ఆముదంలో అంతర పంటగా చిక్కుడు సాగు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. సత్యనారాయణ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం. ఇప్పుడు మీరు ఆముదంలో అంతర పంటగా చిక్కుడు వేశారు కదా, అంటే ఎట్లా ఇది వేయడానికి కారణం ఏంటి? ఇది కారణం మెయిన్ గా నీకు పెస్ట్ కంట్రోల్, మెయిన్ గా పెస్ట్ కంట్రోల్. తర్వాత నీకు వెదర్ చేంజ్ అయినప్పుడు కూడా కొంత సమ్మర్ ఎండ వేడికి కూడా కొంచెం తట్టుకునేటట్టు వస్తుంది అన్నట్టు. ఇది క్రాప్ బాగా వస్తుంది. అంటే ఆముదం బానే వస్తుంది, చిక్కుడు బానే వస్తుంది. ఆముదం బానే వస్తుంది, చిక్కుడు బానే వస్తుంది. ఏంటంటే చిక్కుడు కాస్ట్లీ కాబట్టి ఆముదం ఏంటంటే సపోర్ట్ అన్నట్టు దీనికి. ఇది సపోర్ట్ తోటి ఎక్కువ పెరుగుతుంది అన్నట్టు. ఇది అంటే ఇది పంగల్ వచ్చి పెద్ద హైట్ వస్తుంటది. ఇంత హైట్ నేచురల్ స్టేకింగ్ లాగా. స్టేకింగ్ ఏమవుతుంది, లేబర్ కాస్ట్, వైర్ కాస్ట్ విపరీతంగా పెరిగిపోతుంది. అది ఇప్పుడు స్టేకింగ్ చేయాలంటే కట్టెలు కావాలి, చాలా కట్టెలు పడతాయి. కట్టెలు, వైరు, లేబర్ ఇక్కడ ఏంటంటే నీకు వర్క్ రాదు వాళ్ళకు. స్టేకింగ్ వాళ్ళకు అనుభవం ఉండదు కదా, మనం చెప్పి చేయాలంటే వాళ్ళకు టైం తీసుకుంటారు. దాని నుంచి ఇది బెస్ట్ అన్నట్టు. ఇక తక్కువ ఖర్చులో స్టేకింగ్ లేకుండా చిక్కుడు పండించుకోవాలంటే ఇది బెస్ట్. ఇది బెస్ట్. దాని నుంచి ఆదాయం వస్తుంది, దీని నుంచి ఆదాయం వస్తుంది. రెండు విధాల ఆదాయం వస్తుంది. ఆముదం చూసుకుంటే ఫస్ట్ ఇప్పుడు ఎకరాకి ఎన్ని కిలోల విత్తనం పట్టింది, ఎంతెంత దూరంలో పెట్టుకున్నారు? ఇప్పుడు ఇది ఒక 4 ఫీట్ ఉంటది, 4 ఫీట్ల డిస్టెన్స్ ఉంటుంది. సాలుకు 5 ఫీట్లు ఉంటది. 5 ఫీట్లు. చిక్కుడు ఏంది నీకు 2 ఫీట్స్ ఒకటి ఉంటుంది, 2 ఫీట్లకు ఒకటి చిక్కుడు ఉంటది. అంటే ఈ ఒక ఆముదం చెట్టుకు 2 చిక్కుడులు వస్తాయి అన్నట్టు. దానికి మధ్య ఈ ఆముదం మధ్య 2 వస్తాయి. దీనికి ఏమైందంటే ఈ 2 దీనికి వస్తాయి, ఆ 2 దానికి పోతాయి అన్నట్టు. అట్లా గువ్వూరు వస్తాయి. ఆముదం పెట్టుకున్నాక ఎన్ని రోజులకు చిక్కుడు పెట్టుకోవాలి? నేను అంటే ఆముదం ఫస్ట్ ఒక 10 days బిఫోర్ పెట్టుకోవాలి, కానీ నేను ఆముదం మొదలు చిక్కుడు మొలిచిన తర్వాత ఆముదం పెట్టినా. ఇప్పుడు అట్లా కూడా నీకు ఆముదమే ఎక్కువ పెరిగింది, తొందరగా పెరుగుతుంది. ఇదే కరెక్ట్ అన్నట్టు. ఎందుకు అంటే నీకు చిక్కుడు చిన్నగా ఉన్నప్పుడు పెరగాలంటే మళ్ళీ ఇది ఎక్కువ పెరిగింది అనుకో, చిక్కుడు పెరగదు, డామినేట్ చేస్తుంది. అందుకొరకు ఇది లేట్ గా పెట్టుకోవాలి. ఫస్ట్ చిక్కుడు పెట్టుకోవాలి, ఇది పెట్టుకోవాలి అన్నట్టు. అట్లా మొదలు జర్మినేషన్ కూడా రాకున్నది, తక్కువ జర్మినేషన్ కూడా ఇది కంట్రోల్ చేస్తానట్టుగా. అట్లా ఎంత విత్తనం పట్టింది ఆముదము? ఏ రకం విత్తనం తెచ్చుకున్నారు? ఆముదము పాలమూరు సీడే. బాగుంది, గుత్తి కూడా పాలమూరు సీడే. ఇది నీకు ఒక 1.5 kg పట్టింది అంతే. కిలోన్నర విత్తనం మనకు పట్టింది. ఈ చిక్కుడు నీకు 25 పాకెట్లు పట్టింది. వాళ్ళు ఏంటంటే 15 పాకెట్లు పడతామని చెప్పారు, 50 grams 100 grams ఇవి. కానీ మనకు ఎందుకో ఎక్కువ పట్టినాయి, కొంచెం 27 పాకెట్స్ పట్టినాయి. అంటే 27 అంటే కొన్ని జర్మినేషన్ రాలేదు. జర్మినేషన్ రాక మళ్ళా నాటే వరకలా 27 పాకెట్లు పట్టింది. 100 గ్రాముల 27 పాకెట్లు. అంటే 2 కిలోల 700 గ్రాములు. ఇవెంత కాస్ట్? ఏం రకం విత్తనం ఇది? ధర్తి వాళ్ళది సీడ్. ధర్తి కంపెనీది సీడ్ వచ్చేసి నీకు 700 రూపాయలు పాకెట్. ఇది 100 గ్రాములు 700 రూపాయలు. ఇది ఎక్కువ ధరనే. కాస్ట్, సీడ్ కాస్ట్ ఎక్కువ పడుతుంది. సీడ్ కాస్ట్ చాలా పడుతుంది. ఇప్పుడు జనరల్ గా చిక్కుడు అనగానే ఏంటంటే నేలకు వేస్తే తెగుళ్ళు ఎక్కువ వస్తాయి. మామూలుగానే చిక్కుడు పంటకి తెగుళ్ళు ఎక్కువ అంటారు కదా. ఈ ఆముదము దీన్ని ఎట్లా ప్రొటెక్ట్ చేస్తుంది? ఆముదం అంటే నీకు ఇప్పుడు పురుగులు వస్తాయి కదా, నీకు రెక్కల పురుగులు వస్తాయి, ఇది అట్రాక్ట్ చేస్తుంది అన్నట్టు. చిక్కుడు కంటే ముందే చిక్కుడు ముందు అటాక్ చేసినందుకు దాని మీద తక్కువ పడుతుంది అన్నట్టు ప్రెషర్. మనం ఏం చేస్తామంటే దీని మీద కాని వచ్చింది అనుకో పెస్టిసైడ్ స్ప్రే చేసుకుంటాం అన్నట్టు. అయితే ఇది ఏంటంటే డ్యామేజ్ కాదన్నట్టు, ఫస్ట్ డ్యామేజ్ కాదు. దీన్ని డ్యామేజ్ చేసినప్పుడు ఏం చేస్తాం, దీనికి మొత్తం స్ప్రే చేస్తాం కదా, ఈజీ కంట్రోల్ అయిపోతున్నాడు, డ్యామేజ్ తక్కువ అవుతుంది అన్నట్టు. ఇది పెట్టుకోవడం వల్ల డ్యామేజ్ తక్కువ, ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది. అట్లా దీంతో ఇంకా నీకు వెదర్ చేంజ్ అయినప్పుడు కూడా నీకు వాతావరణాన్ని కూడా నీకు కంట్రోల్ చేస్తుంటది కొంచెం.
ఎట్లా అంటే ఇప్పుడు ఎండ కొట్టింది అనుకో, ఆ, ఎక్కువ ఎండ కొట్టినప్పుడు ఫ్లవర్ డ్రాప్ అవుతుంది ఆ, చిక్కుడు. చిక్కుడు. అది కొంత కంట్రోల్ చేస్తుంది, నీడ వస్తుంది కాబట్టి అవును, దీని ఆకులు పెద్ద పెద్దగా ఉంటాయి కాబట్టి దాని నీడ ఆ పడుతుంది. నీడ పడుతుంది. తర్వాత వర్షం పడ్డా కూడా కొంత కంట్రోల్ చేస్తుంది అది. దీని మీద పడతాయి, ఇట్లా దీని కింద కిందకి ఉంటుంది కాబట్టి జారుతాయి. దీని మీద పడుతుంటది కదా. ఉమ్, ఇప్పుడు ఏం చేస్తుంది, ఫ్లవరింగ్ దీని కింద వస్తుంటది, ఫ్లవరింగ్ మొత్తం ఇట్లా ఆ, వచ్చినప్పుడు అది కూడా కొంత కంట్రోల్ అవుతుంది. ఆహా, వాటర్ ఏంటంటే ఈ ఫ్లవర్ లోపలికి వాటర్ పోయింది అనుకోండి, ఆ, ఈ ఫ్లవర్ రాలిపోతుంది, డ్రాప్ అయిపోతుంది. ఆహా. ఉన్నదండి ఇప్పుడు మొత్తం డైలీ వర్షం పడ్డది కదా, అందుకొరకు మొత్తం ఫ్లవరింగ్ మొత్తం డ్రాప్ అయిపోయింది. ఈ ఆముదం పంటకాలం ఎంత, చిక్కుడు పంటకాలం ఎంత? ఇప్పుడు సేమ్ ఇది 6 నెలలు వస్తుంది, ఉమ్, 6 నెలలు వస్తుంది చిక్కుడు కూడా. ఆ, ఇది కూడా నీకు 6 నెలలు ఉంటుంది, రెండు 6 same. నెలలు ఉంటుంది. ఇంకా నీకు మనం ఏంది మేనేజ్మెంట్ సరిగ్గా ఉంటే ఇంకా ఎక్కువ కూడా రోజులు ఉంటుంది. ఉమ్, ఎందుకంటే సావదు ఆముదము. ఆ, ఆముదం ఏమైతే పెరుగుకుంటా పోతుంటది, శాఖలు దాని విస్తరిస్తుంటాయి. బ్రాంచెస్ వస్తూనే ఉంటాయి, విస్తరించిపోతుంటది అన్నట్టు. ఉమ్మ్. అట్లా దాని లైఫ్ అనేది పెరుగుతుంది, ఈ చిక్కుడుది కూడా లైఫ్ పెరుగుతుంది. ఇంకా ఇది పెద్దగా అయ్యే వరకు ఈ పంగలు కూడా మంచిగా చుట్టుకుంటాయి. చుట్టుకుంటాయి అన్నట్టు. హైట్ పంగలు ఉంటాయి వస్తుంటా కాబట్టి తీగలు మంచిగా చుట్టుకుంటాయి. తీగలు మంచిగా వస్తాయి, గాలి కూడా ఎక్కువ ఫ్లో అవుతుంటది కదా. ఉమ్, ఇప్పుడు కింద ఉన్నప్పుడు ఏంటంటే గాలి అంత ఆడదు. ఫ్లో కాదు కదా. అవును. ఇప్పుడు పెరిగినా కొద్దిగా గాలి ఫ్లో అవుతుంటది అన్నట్టు. కట్టెలకు వాతి ఇచ్చినట్టే మనం కట్టెలకు వాతి ఇంటి ఇచ్చినట్టు ముందల పాదులు పెట్టుకుంటే కట్టె నాటుతాం కదా, అట్లా 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 వస్తుంది, తయారైతది. అట్లా తయారైతుంది అన్నట్టు. ఉమ్మ్. ఇప్పుడు ఇంకొకటి ఇక్కడ ఈస్ట్ వెస్ట్ పెట్టడం కూడా కొంచెం బెటర్ అన్నట్టు. ఇది ఈస్ట్ వెస్ట్ పెట్టాలంటే గాలి ఎప్పుడైనా ఈస్ట్ వెస్ట్ ఆహా. పోతుంటది. ఓకే. ఎప్పుడు కూడా ఇట్లా పెట్టుకోవాలంట మనం. ఉత్తరం ఆహా. తూర్పు పడన పెట్టుకోవాలి, ఇది లైన్లు కూడా తూర్పు పడమర. ఆహా. తూర్పు పడన పెట్టుకుంటే ఏమైందంటే హెయిర్ గాలి అనేది ఈ మధ్యకెళ్ళి వెళ్ళిపోతుంటది, ఆహా. వీటికి నీకు గాలి బాగా తగులుతుంది. ఇట్లా పెట్టినాం అనుకో ఉమ్. గాలి ఫస్ట్నే గాలి అటగిస్తుంటది. ఓకే ఓకే, ఇది కూడా ఒక టెక్నిక్. ఇది కూడా ఒక టెక్నికే. ఇది ఆ. సామాన్యంగా సైంటిస్టులు ఎవరైనా కూడా ఎప్పుడైనా కూడా తూర్పు పడన పెట్టమని చెప్తారు. అవునవును. ఆ. ఇక మన దగ్గర చాలా మందికి ఎట్లా అంటే అట్లా పెడతారు. యాక్చువల్ గా నీకు తూర్పు పడన కంపల్సరీ పెట్టుకోవాలి. ఉమ్మ్. ఏంటంటే గాలి ఎప్పుడు కూడా నీకు తూర్పు పడనే వీస్తుంటది ఎక్కువ నీకు. అవునవును. ఆ. అందుకొరకు ఇట్లా నీకు ఫెస్ట్ కంట్రోల్ అవుతుంది. ఉమ్. ఫెస్ట్ కూడా నీకు వెళ్ళిపోతుంటది, పురుగు అవును. వచ్చినా కూడా నీకు ఓసారి వెళ్ళిపోతుంటది. ఎక్కువ గాలి వచ్చింది అనుకోండి ఉమ్. పురుగు బయటకి వెళ్ళిపోతుంది అన్నట్టు. ఉమ్. ట్రాపులు కూడా పెట్టినట్టున్నారు. ఆ ట్రాప్లు పెట్టిన సోలార్ ట్రాప్స్ అవి. ఉమ్. అది ఎట్లా? అది నీకు 7 o'clock స్టార్ట్ అవుతుంది. బ్రౌన్ కలర్ వస్తుంది, మన బ్లూ కలర్ బ్లూ వస్తుంది, లైట్ వస్తుంది. బ్లూ లైట్ వస్తుంది. ఆ లైట్ నీకు 7 to 10 వరకు వెలుగుతుంది. అది మిత్ర పురుగులు మొత్తం 10 తర్వాత వస్తాయట అవి. ఆహా. వీటికి ఆశించే పురుగులు. వీటికి ఏది మనకు అవసరం వచ్చే పురుగులు ఆహా. ఓకే. 10 తర్వాత వస్తాయి అవి. అవసరం వచ్చే పురుగులు. అవసరం రాని దీనికి నష్టపరిచే పురుగులు 10 వరకు వస్తాయట అవి. ఓకే. అప్పటి వరకు అది అప్పటి వరకు అది అట్రాక్ట్ చేస్తుంటది, అందులో పడుతుంటాయి అన్నట్టు. అందులో వాటర్ పోస్తాము, కొంత పెస్టిసైడ్ వేస్తాం దాంట్లో, ఓకే. అవి అందులో పడి చచ్చిపోతాయి అన్నట్టు. మాక్సిమం కంట్రోల్ అవుతుంది. ఒక ట్రాప్ 1 ఎకరం వరకు వస్తుంది. అది ఇప్పుడు ఒక ట్రాప్. ఒక ట్రాప్ 1 ఎకరం వస్తుంది. నాది ఇంచుమించు 3 ఎకరాలు ఉంది, 3 ట్రాప్లు ఉన్నాయి ఇప్పుడు. అవునా? 3 ఉన్నాయి ఇప్పుడు. మామూలుగా ఇప్పుడు ఈ చిక్కుడు ఆముదం పెట్టుకునే ముందు పొలాన్ని ఎట్లా సిద్ధం చేసుకున్నారు? పొలాన్ని కనీసం ఒక 5-6 సార్లు దున్నుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం, వర్షం పడ్డా కొద్దిగా పడంగానే కొంత ఆరంగానే దున్నుకోవాలి, ఎందుకంటే మొలప అనేది బాగా వస్తుంటది. పొలం 5-6 సార్లు దున్నితే ఏంటంటే నీకు వాన తక్కువ వచ్చినా కూడా నీకు తేమ అనేది పట్టుకొని ఉంటది. ఎక్కువ దున్నుకోవాలి. దీన్ని ఫైనల్ గా రోటోవీటర్ వేసి కొట్టుకుంటా నేను. ఇవి పశువుల ఎరువు అవన్నీ వేసుకున్నారా? పశువుల ఎరువు కంటే పశువుల ఎరువు దొరకదు, కోళ్ళ ఎరువు దొరుకుతుంది మీ ప్రాంతంలో. కోళ్ళెరువు దొరుకుతుంది. కోళ్ళ ఎరువు వేసుకొని దున్నుకురు. దేని దున్నా నేను అట్లా కూడా ఏమి వేయ, లైన్ ఏమడే వేస్తా కోళ్ళెరువు కూడా. ఇప్పుడు నాటినాం కదా, నాటిన తర్వాత ఈ లైన్ ఏమో వేసుకుంటా పోతాను. ఎందుకంటే ఈ మధ్యాహ్నం వస్తే ఎక్కువ కలుపు వస్తుంది. ఇప్పుడు ఈ మధ్యాహ్నం వేస్ట్ గా పోతుంది అన్నట్టు, మొదలే కలుపు ఎక్కువ వస్తుంది అన్నట్టు. అందుకొరకు దాంట్లో సైడ్ ఏమడే వేస్తా. మొక్కలు ఏ లైన్ లో ఉంటాయి ఆ లైన్ లోనే వేసుకుంటాను. సాలుకు మధ్య ఉన్న దూరంలో ఏమేయను, మధ్యాహ్నం దూరంలో ఫర్టిలైజర్ ఏదేను. ఇప్పుడు మొత్తం ఇది డ్రిప్ లో కరిగేవి ఫర్టిలైజర్ కూడా ఉంది కదా, ఇప్పుడు దాన్ని మొత్తం డ్రిప్ లో ఎక్కిస్తాను. ఎవ్రీ 3 days కు 4 days కు ఒకసారి డ్రిప్ లో ఎక్కిస్తానే ఉంటాను. ఈ చీడపీడలకు సంబంధించి ఎన్ని రోజులకు ఒకసారి కొట్టాలి? దీనికి వారం రోజులకు ఒకసారి కొడతా. వారం రోజులకు వారం రోజులకు అంటే పురుగున్నా లేకున్నా. ఇప్పుడు ఈ వాతావరణంలో 3 రోజులకు 4 రోజులకు కూడా కొట్టవలసి వస్తుంది. కానీ నీకు వర్షం పడితే వేస్ట్ అవుతుంది అని చెప్పి జర డీలే అవుతుంటుంది. వర్షం పడితే వేస్ట్ అవుతుంది. మనం కొట్టంగానే వర్షం పడుతుంది అనుకోండి, వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఇవి ఎన్ని రోజుల మొక్కలు? ఈ ఆముదం కావచ్చు, ఈ చిక్కుడు కావచ్చు. ఇప్పుడు ఇవి 2 months మొక్కలు. 2 months అంటే మీరు
జూన్ లో పెట్టుకురు, జూన్ స్టార్ట్ జూన్ మొదటి వారంలో పెట్టుకుంటే ఇప్పుడు మనకు ఇప్పుడు చిక్కుడు 45 days కు ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. మనకు విత్తనం పెట్టుకున్నాక 45 రోజులకు స్టార్ట్ అవుతుంది. ఇది అది రెండు. ఇప్పుడు ఎన్ని ఖాతాలు తగ్గింది చిక్కుడు? ఇప్పుడు ఒకటే ఖాతా తగ్గింది. ఒకటే ఖాతా 2 months అవుతుంది. ఫస్ట్ క్రాప్ ఇప్పుడే తెంపిన, ఇంకా మొత్తం కూడా తెంపలేదు. ఇంకా కొంచెమే తెంపినాం నిన్న. చిక్కుడు బాగానే వస్తుందా? చిక్కుడు బాగానే వస్తుంది, దిగుబడి బాగానే వస్తుంది. ఇప్పుడు ఆమ్దం చెట్లకు కూడా ఇవన్నీ కట్ చేసినట్టున్నారు కదా ఆకులు? అవును, కట్ చేసినాం. ఎందుకంటే ఎక్కువ షేడ్ ఎక్కువ వస్తుందని చెప్పి, వెదర్ కూల్ ఉంటది కాబట్టి ఇది కట్ చేసినాం. మనకి ఎండ ఎక్కువ ఉన్నప్పుడు ఆకులు ఉంచుకోవాలి, ఎండ తక్కువ ఉన్నప్పుడు కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎండ ఇంకా మళ్ళీ ఇవి ఎండ వచ్చే వరకల్లా మళ్ళీ ఇవి పెరుగుతుంది, ఈ బ్రాంచెస్ కూడా పెరుగుతుంటాయి కదా. అట్లా ఇట్లా కట్ చేస్తే కూడా నీకు గ్రోత్ అనేది నీకు పైకి ఎక్కువ పెరుగుతుంది అన్నట్టు. అట్లా ఇవి కూడా ఉంటాయి, పంగలు కూడా ఉంటాయి. అవి దాంట్లో ఏమడి ఈ తీగ మొత్తం పైకి పోతుంటది అన్నట్టు. ఇట్లా ఇప్పుడు ఇది పెరిగింది కదా, ఇట్లా పెరుక్కుంటూ పోతానే ఉంటుంది అన్నట్టు. పెరుక్కుంటూ పోయినప్పుడు నీకు ఇక్కడ కనుపు కాడ నీకు ఫ్లవరింగ్ వస్తుంది. ఇక్కడ వచ్చింది చూడండి, ఇట్లా వస్తుంటది. ఇది పెరిగినా కొద్దిగా ఇది లేకపోతే ఏమవుతుందంటే తీగ కింద పడుతుంది కదా, కింద పడ్డప్పుడు డ్యామేజ్ ఎక్కువ డ్యామేజ్ ఉంటుంది. ఇట్లా పైకి పోయినా కొద్దిగా డ్యామేజ్ తక్కువ వస్తుంది అన్నట్టు. ఇది మొత్తం ఇది ఇంకొక 1 month వరకు ఇదంతా గుబూరు వస్తుంది, హైట్ అయితే గుబూరు వస్తుంది. అయితే ఈ ఆమ్దానికి సంబంధించి అంటే ఎకరానికి అందాదా ఎంత దిగుబడి వస్తుండొచ్చు? ఎట్లా ఉంది ఇది క్వింటాలు 6,000 పైన ఉంటుంది ఆమ్దం. దగ్గర నీకు 6-7 క్వింటాల వరకు వస్తుంది. అంటే ఇప్పుడు మనకి ఇది తక్కువ ఉంటది కాబట్టి కొంచెం తక్కువ రావచ్చు. ఒక మా అంటే నా ఎస్టిమేషన్ అయితే ఒక 2-3 క్వింటాల వరకు రావచ్చు అనేది. వచ్చినా కూడా అదనపు ఆదాయం ఇది. ఈ లేబర్ దొరుకుతున్నారా మరి? చిక్కుడుకాయ దాదాపు 10 రోజులకు ఒకసారి కొయ్యాలా? 10 రోజులకి వారం కొయ్యాలి. లేబర్ అవైలబుల్ ఉన్నారు? లేబర్ అవైలబుల్ లేదు. ఆ లేబర్ ప్రాబ్లమే చాలా ఎక్కువ. ఒక 2-3 వస్తుంటారు రెగ్యులర్ గా మా దగ్గరికి. వాళ్ళతోటి రోజు కటింగ్ చేపిస్తుంటారు అన్నట్టు. నిన్న కొంత కట్ చేసి ఇవాళ కూడా కొంత కట్ చేస్తున్నారు. అట్లా జనరల్ గా ఏ మార్కెట్ కి వెళ్తుంటారు? జనరల్ గా అయితే నీకు లోకల్ మార్కెట్ మాల్ ఎక్కువ వెళ్ళింది అనుకోండి, ఎక్కువ వెళ్తే హైదరాబాద్ పోతుంది డైరెక్ట్. హైదరాబాద్ పోతుంది, ఇక్కడికి వెళ్ళి వెహికల్స్ పోతాయి, వాళ్ళు తీసుకొని పోతారు అట్లా. కానీ ఇదైతే కొంచెం కొత్తదనమే, ఎందుకంటే ఈ చిక్కుడు రక్షించుకోనిక స్టేకింగ్ చేసుకోలేని చాలా మంది రైతులకి సులభమైన పరిష్కారం. ఇది సులభమే, ఇది ఈజీ, మన ఖర్చు లేని పంట అన్నట్టు. అంటే మీరు గతంలో ఎక్కడ చూసిరా ఇట్లా? నేను నాకు పెట్టిన అనుభవం. మధ్యలో వాటర్ లేక నేను బంద్ చేసిన. ఎక్కువ నాది మొత్తం కూడా వెజిటబుల్స్ మొత్తం ఎక్కువ నేను దగ్గర 20-25 సంవత్సరాలకి కూరగాయలు. నాకు డైరెక్ట్ వెహికల్ ఉంటే నా వెహికల్ తోటి నేను హైదరాబాద్ తీసుకుపోయేది. నేను అప్పుడు మాదానపేట తీసుకుపోయేది. ఎన్టీఆర్ ఇది కాక మార్కెట్ కాకముందు నుంచి మాదానపేటకెళ్ళేది. కూడా చాలా మంది ఉంటారు కదా, వాళ్ళకి చాలా బెస్ట్ మార్గం. అది చాలా బెస్ట్. నీకు కొద్ది చేసుకుంటే వాళ్ళకి ఇది చాలా బెస్ట్. వాళ్ళు సొంతం చేసుకుంటారు కదా, వాళ్ళకి చాలా ఈజీ మెథడ్. స్టేకింగ్ అంటే ఒక ఎకరానికి తక్కువ 250-300 కట్టెలు పడతాయి, తీగ పడుతుంది. దానికి దగ్గర 10-20 వేల వరకు కట్టెలకే వస్తుంది. పెట్టుబడి దీనికి ఆ పెట్టుబడి ఉండదు. అంత ఎక్సెస్ అయితే మనకు రాదు కదా. 20-30 వేల ఎక్సెస్ రావాలంటే కూడా రాదు కదా నీకు. ఇది నీకు ఈజీ మెథడ్ కదా. ఇక నీకు ఇది 2 క్రాప్లు వస్తాయి, ఇది క్రాప్ వస్తుంది, అది క్రాప్ వస్తుంది. అట్లా మళ్ళీ ఇంకొకటి పెస్ట్ కంట్రోల్ వస్తుంది నీకు. వెదరు సూటబుల్ ఉంటుంది దీనికి. మళ్ళీ అన్ని విధాలా ఇది బెస్ట్ అన్నట్టు. ఇప్పుడు ఈ నీళ్ళ తడి డ్రిప్ నీకు 2 days ఒకసారి కంపల్సరీ వానలు పడితే అవసరం లేదు. 2 days కంపల్సరీ ఇచ్చుకోవాలి. ఎందుకంటే డ్రిప్ ఎక్కువ తడవదు. నేను ఏంటంటే నైట్ మొత్తం ఇచ్చిపెడతాను. నేను వాటర్ సఫిషియెంట్ ఉంది కాబట్టి ఎక్కువ ఇచ్చిపెడతాను. నీళ్ళు లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 2 hours 3 hours కంటిన్యూగా పెట్టుకుంటూ పోతాను. జనరల్ గా చిక్కుడు గానీ ఆమ్దం గానీ నేలలు ఎట్లా ఉండాలి? నేలలు నీకు ఎర్ర నేలలు అయితే బాగా వస్తుంది. నీళ్ళు నిలవడదు. నల్ల నేల అయినా కూడా నీళ్ళు అనేది ఉండకూడదు, ఇంకిపోవాలంట. ఇప్పుడు వర్షం పడది, ఒక 1 hour లోపల నీకు లేకుండా ఉండాలి. నీళ్ళు లేకుంటుంటే నీకు షేన్కి ఎఫెక్ట్ పడదు. ఎందుకంటే దాని రూట్ మీదనే ఉంటది కదా. కొంచెం కిందికి వెళ్ళిపోయింది అనుకో, నీకు ఏం ఎఫెక్ట్ పడదు మీద. ఇగో ఇప్పుడు అక్కడ నిలిచినాయి నీళ్లు, అట్లా నిలిచింది అనుకో, ఇది చెట్టుకు దెబ్బ జాలు పడుతుంది, ఎర్రగా అయిపోతుంది చెట్టు. ఇప్పుడు అక్కడ ఉన్నాయి కదా, అక్కడ చూసారు, అది ఆ రకంగా అయిపోద్ది అన్నట్టు. ఏ నేల అయినా కూడా నీళ్ళు అనేది కిందికి వెళ్ళిపోవాలి, గుంజుకోపోవాలి. వర్షం పడ్డ 1-2 గంటల లోపల నీళ్ళు వెళ్ళిపోతే నీకు ఏం ప్రాబ్లం ఉండదు.
ఇప్పుడు ఈ చిక్కుడు ఆముదము 6 నెలలకు క్రాప్ వస్తుంది, చిక్కుడు తీసేసుకుంటారు. అప్పటికి ఆముదం అయితే పెరుగుదల ఉంటది కాబట్టి ఆముదము ఉంచుకొని మళ్ళీ వేరేది పెట్టుకోవచ్చా? నీళ్లు ఉంటే తీగజాతి పెట్టుకోవచ్చు. ఇది మొత్తం క్లీన్ చేస్తే పెట్టుకోవచ్చు, కానీ అట్లా ఎవరు పెట్టరు. జనరల్ గా 6 నెలలకే 2 తీసేస్తారు. 6 నెలలు అంటే నీకు ఇది ఉంటే నీకు 6 నెలలు కాదు, ఇది చాలా రోజులు ఉంటుంది ఇంకా నీకు. దీని లైఫ్ టైం పెరుగుతుంది. ఎందుకంటే నీకు వెదర్ అనేది దీనికి గాలి అనేది బాగా తగులుతుంటది కదా, నీకు దాని లైఫ్ టైం పెరుగుతుంటది. ఇప్పుడు చిక్కుడు అంటే నీకు ఇది మనకి ఇప్పుడు హైబ్రిడ్లు వచ్చి 6 నెలలు అంటాం, కానీ నీకు సంవత్సరం 2 years వరకు కూడా చిక్కుడు ఉంటుంది. ఇండ్ల ముందల పెట్టుకునేది ఆ రకంగా ఇది కూడా కొంత లైఫ్ అనేది పెరుగుతుంది. ఇట్లా పెట్టుకోవడం వల్ల దాని లైఫ్ పెరుగుతుంది. నెల పెరుగుతుంది, 2 నెలలు పెరుగుతుంది. మంచిగా మెయింటెనెన్స్ కలిపిన లేదనుకో 2 నెలలు అయినా పెంచుకోవచ్చు దాన్ని. మంచిగా ఫర్టిలైజర్ ఇచ్చుకుంటా చేసినావు అనుకో నువ్వు 2 నెలల వరకు కూడా నీకు పెంచుకోవచ్చు దాని లైఫ్ టైం అట్లా. థ్యాంక్ యూ సత్యనారాయణ రెడ్డి గారు, మంచి సమాచారం ఇచ్చారు. థ్యాంక్ యూ. చిక్కుడు కాకర లాంటి తీగజాతి పంటలకు స్టేకింగ్ వేయాలంటే ఎక్కువ ఖర్చు అవుతుంది అనుకునే రైతులు ఇలాంటి సులభమైన విధానాన్ని అవలంబించవచ్చు. ఇది ఈనాటి రైతు మిత్ర. మరో వ్యవసాయ సంబంధ అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.